ఆధ్యాత్మిక నగరం తిరుపతి జాతీయ స్థాయిలో ర్యాంకుల మోత మోగిస్తోంది. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణలో 6, నివాసయోగ్య నగరాల్లో 4 ర్యాంకులు సాధించిన తిరుపతి ఇప్పుడు శాంతి భద్రతల పర్యవేక్షణలో 2వ ర్యాంకుతో సత్తా చాటింది. నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడే క్షేత్రంలో సమర్థ పోలీసింగ్తోనే ఈ ఘనత సాధ్యమైందని అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి చెబుతున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల భద్రత కోసం వినూత్న విధానాలతో ముందుకు సాగుతున్నామంటున్న అభిషేక్ మహంతితో మా ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులతో తిరుపతి నగరం కోలాహలంగా ఉంటుంది. సాధారణ నగరాలతో పోలిస్తే సాధారణ పౌరులకు భద్రత కల్పించడంతో పాటు లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులకు ఇటు భద్రత కల్పించడం అనేది ఒక కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఇలాంటి వ్యవహారాన్ని అత్యంత పకడ్బందీ ప్రణాళికలతో తిరుపతి అర్బన్ పోలీస్ శాఖ స్పష్టంగా నిర్వహిస్తోంది. దానికి ఫలితమే తాజాగా విడుదలైన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో జాతీయ స్థాయిలో 2వ స్థానం కైవసం చేసుకోవడం. దీనికి తిరుపతి అర్బన్ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న కార్యాచరణ ప్రణాళిక గురించి మనతో మాట్లాడేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ధన్యవాదాలు. 2వ ర్యాంక్ సాధించినందుకు. తిరుపతి అర్బన్ లాంటి బయట నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే ఈ ప్రదేశంలో ఈ ర్యాంక్ సాధించడానికి వెనక మీకున్న ప్రణాళికలు, మీరు అమలు చేస్తున్న ప్రణాళికల గురించి. మెయిన్లీ మనకి బేసిక్ అండ్ కోర్ పోలీసింగ్లో విజిబుల్ పోలీసింగ్ అంటే పోలీస్ ప్రెజెన్స్ ఉండాలా, పోలీస్ ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలా. ఆ కాన్ఫిడెన్స్ పోలీస్ దగ్గర ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రజలకి. అండ్ అదే ఒక ఇండెక్స్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. నేరాలు తగ్గాలంటే కూడా పోలీస్ ప్రెజెన్స్, పోలీస్ రెస్పాన్స్ సిస్టమ్ అలాగ ఉండాలి. సో ఈ రెస్పాన్స్ సిస్టమ్ కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎంత క్విక్గా ఉంటుంది, దీనిపైన కూడా ఎప్పుడు కూడా మా ఫోకస్ ఉండేది. దీనికి మెయిన్లీ మేము అన్నీ కూడా సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేశాను. దీంట్లో మా సిబ్బంది మొత్తం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇప్పుడు మనకి ఒక ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ అండ్ పెట్రోలింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో రక్షక్స్, బ్లూ కోల్ట్స్ అంటే ఇవి అన్నీ ఫీల్డ్ పెట్రోలింగ్ యూనిట్స్. దీంతోపాటు మన కమాండ్ కంట్రోల్కి లింకప్ చేసుకొని, అలాగే మన డయల్ 100 స్టేట్ వైడ్ కూడా డయల్ 100 ఉంది. ఇప్పుడు తిరుపతిలో లోకలైజ్ డయల్ 100 సెటప్ చేసుకొని ఇవి అన్నీ కూడా సమన్వయంతో కూడా వీళ్ళు అన్నీ వర్క్ చేసి ఒక చాలా ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ సిస్టమ్ బిల్డప్ చేసాం మేము. దీంట్లో చూస్తే ఈవెన్ లెస్ దెన్ 5 minutesలో చాలా వరకు మేము యావరేజ్ టైం రికార్డ్ చేస్తున్నాం తిరుపతిలో. నగరంలోని అన్ని ప్రధాన కూడల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ నేరాల శాతాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం? ఇప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్కి లింక్డప్ అయ్యి కొన్ని కెమెరాస్ ఉంది. బట్ దీంట్లో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఏపీ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ అని, అది దాంట్లో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ అదర్ ఇంపార్టెంట్ ఏమైనా షాప్స్ అవి ఉంటే కూడా ఎక్కడ కూడా మోర్ దెన్ 100 members వచ్చే ప్లేసెస్ ఉంటే దాంట్లో యాక్సెస్ కంట్రోల్ సీసీటీవీ కెమెరాస్ పెట్టాలని ఉండేది. సో ఈ యాక్ట్కి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పబ్లిక్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసేప్పటికి మేము ఆల్మోస్ట్ 8,000 కెమెరాస్ అంటే ఇది పబ్లిక్ సైడ్ నుంచే వాళ్ళే ఇన్స్టాల్ చేశారు. ఎప్పుడు కూడా ఏమైనా జరిగితే కూడా అట్లీస్ట్ మన కెమెరాస్లో క్యాప్చర్ అవ్వకపోయినా పబ్లిక్లో వాళ్ళు పెట్టే కెమెరాస్, ఇది త్రూ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ప్యూర్లీ. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది ఇంకా ముందుకు తీసుకొని వెళ్తే ఇంకా ఎక్స్ట్రా కవరేజ్ వస్తుంది విత్ రిగార్డ్స్ టు సీసీటీవీ సర్వేలెన్స్. ఇవి అన్నీ కూడా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో ఆలోచిస్తాం. ఈ ర్యాంక్ సాధించడంలో ఈ క్రైమ్ రేట్ బాగా కొన్ని విభాగాల్లో క్రైమ్ రేట్ తగ్గడం కూడా చాలా ఇంపాక్ట్ అనేది చూపించింది. ఏ విభాగాల్లో నేరాల శాతాన్ని పూర్తిగా నియంత్రించగలిగాం? ఇప్పుడు మేము జనరల్గా స్టాటిస్టిక్స్ అనలైజ్ చేస్తే మాకు ఇది గ్రేవ్ క్రైమ్స్ అంటే తీవ్ర నేరాలు ఏదో ఉంటుంది, గ్రేవ్ క్రైమ్స్ ఆల్మోస్ట్ కంపారిజన్లో 60% రిడక్షన్ వచ్చింది. తర్వాత చూస్తే ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా ఓవరాల్గా చూస్తే 35% రిడక్షన్ కనిపిస్తుంది. అండ్ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే ఎక్కడ కూడా ఎక్కువ ప్రాపర్టీ లాస్ అయ్యి ప్రాపర్టీ అఫెన్సెస్లో అక్కడ కూడా ఆల్మోస్ట్ 87% రిడక్షన్ అయింది. సో ఇవి అన్నీ చూస్తే కూడా జనరల్గా ఇది ఇంపాక్ట్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్. కంటిన్యూస్గా మా ఆఫీసర్స్ కూడా వెళ్ళి
అవేర్నెస్ ఇవ్వడం కానీ ప్రతి స్థాయి అధికారి రైట్ ఫ్రమ్ అంటే ప్రతి వార్డ్కి కాలనీకి కూడా పోలీస్ ఆఫీసర్స్ అలొకేట్ చేస్తాము. దాంతోపాటు ఇన్స్పెక్టర్స్ డిఎస్పీ స్థాయి అధికారి కూడా కాలనీస్ అవి అన్నీ వెళ్ళి అక్కడ పబ్లిక్కి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్ళు అవేర్నెస్ కల్పించడం అండ్ పబ్లిక్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడం కూడా మాకు చాలా పాజిటివ్గా అయింది. భవిష్యత్తులో మరింత మంచి ర్యాంక్ సాధించే విధంగా పోలీసింగ్, అర్బన్ పోలీస్ ప్రత్యేకంగా ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం? ఇది డెఫినెట్లీ మొమెంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆల్ సిబ్బంది కూడా. ఇది ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ చెప్పాలంటే. ప్రతి ఒక్కరిది కాంట్రిబ్యూషన్ వస్తేనే ఇది ఇక్కడి వరకు సాధించారు వీళ్ళు. కానీ డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్. ఇది మెయింటైన్ చేయాలా అండ్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మేము ఇంకా కష్టపడాలా. డెఫినెట్లీ మన సిబ్బంది అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా కష్టపడి మా ప్రజలకి అలాగే బయట నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా తిరుపతికి మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా ప్రముఖులు, అత్యంత ప్రముఖులు తరలివచ్చే తిరుపతి అర్బన్ పోలీస్ తిరుపతి నగరంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం ద్వారా, వారికి పూర్తిస్థాయి భద్రత కల్పించడం ద్వారా ఈ ర్యాంకును సాధించినట్లు ఎస్పీ అభిషేక్ మహంతి చెప్తున్నారు. భవిష్యత్తులో మరింత మంచి ర్యాంక్ సాధించేలాగా అటు ఉద్యోగులను ఇటు ప్రజలను పూర్తిస్థాయిలో ఒక బాధ్యతాయుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అభిషేక్ మహంతి చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీహర్ష, ఈటీవీ న్యూస్, తిరుపతి.